ఒక మహిళ ఓవర్ యాక్షన్ చేస్తా కాశ్మీర్లో నిన్న ఓ పక్కన రాజ్నాథ్ సింగ్తో పాటుగా ఆర్మీ చీఫ్ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ సెక్యూరిటీకి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ ఏరియాలో బ్లాక్ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోడ్డును బ్లాక్ చేస్తే నేను డబ్బులు పెట్టుకుని వచ్చాను, నేను జంజీని, అసలు ఎవరు సైన్యం ఎవరు ఏమనుకుంటున్నారు మీరు అంటూ కారు కూతలు కూసినటువంటి ఉదంతం. అందరు రండి ధర్నా చేద్దాం, వాళ్ళెవరు మేము జంజీ జంజీ అంటూ అరుచుకొచ్చి ఎవరు ఆపుతారో చూద్దాం పదండి. నాన్ సెన్స్ ఇలాంటి కారు కూతలని కూర్చుంది సైన్యం దగ్గర. పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అసలు సైనిక ప్రాంతంలో కనుక అట్లాగా పర్మిషన్ లేకుండా వస్తే కాల్చి పాడేసిన సమస్య ఏం లేదు, కానీ వాళ్ళు ఎంతో సంయమనంతో అక్కడున్న అధికారి మాట్లాడుతుంటే రెచ్చిపోయి మరి అధికారుల మీదకి గొడవ చేసింది. ఇప్పుడు ఆ అంశం మీద పెద్ద ఎత్తున పబ్లిక్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది. ఆ అమ్మాయి జంజీ అంటే రెచ్చిపోయి జనాలందరూ ఎగబడి ఈమెను అభినందిస్తారనుకుంటే పచ్చి బూతులు తిడుతున్నారు. దాంతో ఇప్పుడు ఈ అంశం మీద పొరపాటు అయిపోయింది క్షమించండి అంటూ తాజాగా మాట్లాడుకొచ్చింది అనమాట. తప్పుగా మాట్లాడాను అంటూ క్షమాపణ చెప్పుకొచ్చింది. వాగ్వాదానికి దిగిన ద్రాస్ ప్రాంతంలో మీనామార్గ్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన ఈ ఘటన మీద భారత సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ లడాక్ పోలీసులు క్షమాపణ చెప్పారు. ఆ రోజు గంటల తరబడి తమను ఎందుకు ఆపుతున్నారో తెలియక ఫ్రస్ట్రేషన్తో అట్లా మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు. సాయుధ దళాలని అవమానించాలనో లేదా పాపులర్ అవ్వాలనో అనుకోలేదు. నా వ్యాఖ్యల మీద చింతిస్తున్నాను. నేను సాధారణ అమ్మాయిని, సైన్యాన్ని ఎంతగానో గౌరవిస్తాను. నా మాటల వల్ల వాళ్ళకి బాధ కలుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు మేము లడాక్ నుంచి ఢిల్లీకి బయలుదేరాం. మార్గమధ్యంలో వీఐపీ రాకపోవడంలో ఉంటాయని తెలియదు. దీంతో గంటల తరబడి అక్కడే నిలిచిపోయాం. చివరికి విసిగెత్తిపోయాం. ఏదేమైనా నేను తప్పుగా మాట్లాడాను. విషయం ఇంత పెద్దదవుతుందని ఊహించలేదు. జరిగిన దానికి అందరికీ, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా క్షమాపణ చెప్తున్నాను. జంజీ అనే మాటలు కూడా అనుకోకుండానే వచ్చేసాయి. వ్యవహారం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం బాధించిందని చెప్పుకొచ్చారు. ఒమర్ అబ్దుల్లా అయితే చాలా ఘాటుగా చెప్పారు. ఇదివరకు కనుక మా నాన్న ఎవరో తెలుసా అని కొంతమంది మాట్లాడేవాళ్ళు, అట్ట తయారైంది ఈ పదం అంటూ చాలా ఘాటుగా మాట్లాడు. ప్రతి ఒక్కళ్ళు చివరికి అది టీవీల్లో డిబేట్ల దాకా కూడా వచ్చింది. దాంతో ఇప్పుడు క్షమాపణ, అందులో ఏమీ మనస్ఫూర్తి క్షమాపణ ఏం కనిపించట్లేదు. జనం తిడుతున్నారు కాబట్టి సారీ చెప్పిందని.